ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా రాబోయేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చర్మలశెట్టి సునీల్ ధీమా వ్యక్తం చేశారు. ఫ్యాన్ స్పీడ్కి కూటమి కొట్టుకుపోవడం ఖాయమన్నారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధే తనను పార్టీని గెలిపిస్తాయని చెప్పారు. ఇక ఎంతమంది కలిసి వచ్చిన ఫ్యాన్ వేగానికి తట్టుకోలేరంటున్న సునీల్ కుమార్తో మా కాకినాడ ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. వైసీపీ కాకినాడ జిల్లా ఎంపీ అభ్యర్థి చల్లమలశెట్టి సునీల్. ఈ పేరంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఈ పేరు ప్రకటించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రజలకు మరింత చేరువయ్యి ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రచారం ఏ విధంగా సాగుతుంది, మనతో మాట్లాడడానికి సునీల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు, ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా అండి, నేను ప్రచారం మొదలెట్టిన కాడి నుంచి గడిచిన 45 రోజులుగా కూడా ఏ గ్రామం వెళ్ళినా, ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా గొప్పగా ఆదరించే విధానం చూస్తా ఉంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప పరిపాలన అందించారన్నది కూడా మాకు దళిత వాళ్ళలో కానీ ఏ గ్రామం వెళ్ళినా కూడా కనబడతా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజున బడుగు బలహీన వర్గాల్ని ఆయన ఏ విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాల పేరిట ముఖ్యంగా డైరెక్ట్ డెబిట్ ద్వారా అందరి అకౌంట్లలో డబ్బులు వేసిన విధానం అయితే కానీ, అలాగే వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిపాలన ప్రతి ఒక్క పేద గడపకి వెళ్లే విధంగా గ్రామ సచివాలయాల ద్వారా కూడా ఎవరు కూడా గతంలో ఏంటంటే ఏ చిన్న పనున్న మండల ఆఫీసులకు వెళ్లే పరిస్థితులు ఉండేవి. ఈ రోజున నేను కూడా గత 3 ఎలక్షన్లు తిరిగినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మాకే అర్థమైపోతున్నాయి. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అర్జీలు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. సార్ నాకు ఇది రేషన్ రాలేదు, లేకపోతే ఇల్లు పట్టా రాలేదు, లేకపోతే పెన్షన్ రాలేదు అని ఇలాంటి సమస్యలతో రోజు 20-30 మంది వచ్చేవాళ్ళు నా ఎలక్షన్ క్యాంపెయిన్లు గతంలో చేసినప్పుడు. ఈసారి మొట్టమొదటిసారిగా నేను 45 రోజుల నుంచి క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఏ ఒక్క గ్రామంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప పరిపాలన అందించారన్నది కూడా నాకు కూడా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఈ క్యాంపెయిన్ లోనే తెలిసిందండి. ఈ రోజు వాలంటరీ 3వ తేదీ అంటే ఈ పార్టీకి అవ్వాతలు కూడా పెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి, కానీ ఇప్పటి వరకు పెన్షన్ అందలేదు అంటే దానికి రీజన్ అదే అండి. ముఖ్యంగా మీరు చూస్తా ఉంటే ప్రతిపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న గొప్ప పరిపాలన అడ్డుకునే విధంగా ఎన్నో కుట్రలను గత 4 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. కానీ ప్రత్యేకించి ఈ రోజున ఇవాళ పెన్షనరీస్ అందరూ కూడా గడిచిన 50 నెలల్లో కూడా 1వ తారీఖు 3వ తారీఖు లోపు వాలంటీర్స్ వాళ్ళ ఇంటికి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అలవాటు పడి ఇవాళ వాళ్ళ నెలసరి ఫ్యామిలీని గడిపే విధంగా కూడా దీని ప్రకారం ఆలోచన అంతా ఉండేది. అదంతా కూడా తూట్లు పడే విధంగా కేవలం రాజకీయ దురుద్దేశంతో పేదవాడికి ఏం చేస్తున్న గొప్ప పరిపాలన అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున పెన్షన్ ఆఫ్ చేయటమే కాదండి, అలాగే ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఆసరా అయితే కానీ రకరకాలుగా అన్నిటిని కూడా అడ్డుకునే విధంగా కూడా ఈ రోజున ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈసీని అప్రోచ్ అవడం కానీ, కోర్టులకు వెళ్ళి ఈవెన్ ఇల్లు పట్టాలు ఇచ్చే పరిస్థితిలో కూడా ఇల్లును కట్టించే ప్రతి దాంట్లోనూ అడ్డుకుంటడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఈ అడ్డుకునే పరిస్థితుల్లో ఈ రోజున ఎలక్షన్ దగ్గర చేసి ఏ విధంగా ఈ రోజున, ఎందుకంటే చాలా మంది అందరూ కూడా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఆరోగ్య రీత్యా ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి కానీ, ఎండలో క్యూలో నుంచోలేని పరిస్థితులు కూడా నిన్న కూడా మీకు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎంతగా ఈ పెన్షన్ మీద డిపెండ్ అయ్యి కుటుంబాన్ని నడుపుకుంటున్నారు అనడానికి అదే పెద్ద ఉదాహరణ. నిన్న కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సచివాలయానికి పెన్షన్ కోసం వెళ్తూ ఒక పెద్ద ఆయన దారిలోనే మరణించిన, హార్ట్ అటాక్ వచ్చి మరణించిన పరిస్థితిని కూడా ఇవన్నీ కూడా ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఎదురైనాయి అంటే అది కేవలం ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ కుట్రలు. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ గారి ద్వారా కూడా ఈ రోజున అది వేయటం జరిగింది, అంటే ఈసీకి కంప్లైంట్ వేయటం కానీ కోర్టు ద్వారా గారు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. ముఖ్యంగా ఈ రోజున మీరు చూస్తే ఈ పొత్తు అనేది కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అందించిన గొప్ప పరిపాలన అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న అన్ని పార్టీలతో కూడా తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న వైనం మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు అఫీషియల్ గా బీజేపీ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ పొత్తులో ఉంటే, అన్అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీతో కూడా ఇండైరెక్ట్ గా పొత్తులో ఉండి కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే పరిస్థితులు మనకి చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా పేద ప్రజలు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజున ఇంత గొప్ప పరిపాలన కొనసాగాలన్నా, ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగాలన్నా, ఈ అభివృద్ధి కొనసాగాలన్నా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలోనే ఉంది. అదంతా కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో చూపిస్తారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాం. కాకినాడ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీగా అయితే పల్లం రాజు గారిని నియమించారు. అలాగే తంగిళ్ళ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఉమ్మడి పొత్తుల వల్ల ఇద్దరి మధ్యన మీకు పోటీ ఏ విధంగా ఉండదు? గతంలో కూడా నేను ఇలాగే పొత్తున్న పార్టీలతో పోటీ చేశాను 2014లో. అప్పుడు పల్లం రాజు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు.
అప్పుడు ఆ రోజున పరిస్థితులను బట్టి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి అప్పుడే పార్టీ స్థాపించి మేమందరం కూడా కొత్తగా తిరుగుతున్న సమయంలోనే అప్పుడే మేము లాస్ట్ రౌండ్ లో అతి చిన్న స్వల్ప మార్జిన్ తో నేను ఆ రోజున ఎంపీ అవ్వలేదు, కానీ తప్పకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అయితే కానీ, గొప్ప పరిపాలన అయితే కానీ, ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 80% ఎలక్షన్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు అందరికీ చేసి పెట్టారు, అలాగే ఎంపీలకు కూడా చేసి పెట్టారు. ఇవాళ 200 మంది అభ్యర్థులు అంటే 175 ఎమ్మెల్యే అభ్యర్థులు, 25 మంది ఎంపీ అభ్యర్థులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులుగా భావించి ఇవాళ ప్రతి ఓటరు సమాయత్తమై ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలనే ఉద్దేశంతో ఉన్నారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఇది ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా రాబోయేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఫ్యాను గాలికి అన్ని పార్టీలు కూడా కొట్టుకుపోవడం ఖాయమని చలమలశెట్టి సునీల్ అయితే ధీమా వ్యక్తం చేశారు. ఓటు స్టూడియో.